ఈ సంక్షేమ పథకాలు జగన్ ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా కొనసాగుతాయి. జగన్ పెద్దగా కొత్త పథకాలు ఏం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు జగన్ పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు కొట్టేశారు కదా. సో ఎక్కువ ఇవ్వాలి కదా, అది ఇవ్వాలి అంటే ఫైనాన్సెస్ కావాలి. సో మేనిఫెస్టోలో నమ్మించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము అమలు చేస్తామన్నారు. భారతదేశంలో ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో చదివిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన స్టూడెంట్గా అది సాధ్యం కాదు. ఏ కేంద్ర ప్రభుత్వము కూడా తమ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లకు కూడా డబ్బులు ఇవ్వదు. మీరు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్కీమ్ పెట్టింది అనుకుందాం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది అనుకుందాం. వాడికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వగలుగుతుందా? సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం తన పథకాలకు డబ్బులు ఇస్తుంది. ఆ పథకాల్లో కాస్తంత ఎక్కువ కేటాయిస్తే కేటాయించదు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది. సో ఇందిరా ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ కొన్ని ఎక్కువ ఇండ్లు కేటాయించవచ్చు. ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ పనులు కేటాయించవచ్చు, ఎందుకంటే అదే డబుల్ ఇంజన్ సర్కార్ కనుక. కానీ బియాండ్ అ పాయింట్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయదు ఎప్పుడు కూడా. అది ప్రాక్టికల్గా జరగదు. సో ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ ఫైనాన్సెస్ ఒక మాట చెప్పచ్చు, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేసి పెట్టాడు, నాశనం చేసి పెట్టాడు. 30 ఏళ్ళు లో జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ఇది ఒక 6 నెలల దాకా, ఏడాది దాకా ప్రజలు వింటారు. ఏడాది తర్వాత ఇంకా ఇదే పని, అందుకే నీకు ఓటేసి ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు చెప్పంటారు. ఇంకా వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే జనం యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మోడీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ పోతే ఏం జరిగింది? కాంగ్రెస్ బలం డబుల్ అయింది, బీజేపీ బలం బాగా తగ్గింది. సో అందువల్ల ఒక 1 ఇయర్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. జగన్ విధ్వంసం వల్లనే మేము అమలు చేయలేకపోతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది కదా, కేసీఆర్ విధ్వంసం చేశాడు, నేనేదో లంక మీద ఉన్నాయనుకొని వచ్చినా ఆడ ఏమి లేవు అని మొదలవుతుంది కదా చర్చ. సో అందువల్ల అల్టిమేట్గా ఫస్ట్ ఛాలెంజ్ ఈ సంక్షేమ ఎజెండాను అమలు చేయడం. ఇది చంద్రబాబు నాయుడు సహజ శైలికి విరుద్ధమైన పని. ఆయన చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ పథకాలు కాదు. ఆయన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ ఎకనామిక్ రిఫార్మ్స్, డెవలప్మెంటు, టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంటు, ఇది ఆయన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్. కానీ రాజకీయాల కొరకు ఆయన కూడా తన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ సడలించుకున్నాడు 2004 అనుభవం తర్వాత. సో ఇప్పుడు దాన్ని అమలు చేయాలి. అమలు చేయాలంటే నిధులు, సంపద సృష్టించి మేము అమలు చేస్తామని చెప్పాడు. కానీ సంపద రేపు పొద్దున బటన్ నొక్కితే అకౌంట్లో డబ్బులు పడ్డట్టు సంపద రాదు. బటన్ నొక్కితే ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల అకౌంట్లకు పడుతుంది, కానీ ప్రభుత్వ ఖజానాలోకి డబ్బులు బటన్ నొక్కితే పడదు. సో అల్టిమేట్గా ఎకానమీ పెరిగి ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగా డెవలప్ అయితే అప్పుడు వస్తాయి రిసోర్సెస్. అప్పటి వరకు 5 ఏళ్ళు పూర్తయిపోతుంది. మరి ఇప్పుడు ఇమీడియట్గా ఈ సంక్షేమ ఎజెండా ఎలా అమలు చేయాలి? సంక్షేమ ఎజెండా పైన భారీగా జగన్ పెట్టిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెడితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ మీద పెట్టలేరు. ఇప్పుడు జగన్ దెబ్బతీసింది అదే, అయ్యా పథకం ఇస్తున్నా కానీ ఆ రోడ్లు అంతా దరిద్రంగా ఉన్నాయి అనే కదా ప్రజలు కొట్లాడింది. ఇప్పుడు ఆ రోడ్లు అలా ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే రోడ్లను చూసినప్పుడల్లా జగన్ గుర్తొస్తాడు. సో జగన్ ఓటేసింది ఆ రోడ్లు అట్లున్నాయనే కదా వ్యతిరేకంగా ఓటేసింది. సో చంద్రబాబు నాయుడు వచ్చా కూడా రోడ్లు అట్లే ఉంటే ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? అందువల్ల ఇప్పుడు ఆ రోడ్ల మీద ఖర్చు పెడితే పథకాలకు డబ్బులు ఉండవు, పథకాల పైన ఖర్చు పెడితే రోడ్లకు డబ్బులు ఉండవు. సో ఇదొక ఛాలెంజ్. రోడ్లు అంటే నేను చెప్పే డెవలప్మెంట్ అని. వెల్ఫేర్ పైన ఖర్చు పెడితే డెవలప్మెంట్ ఉండదు, డెవలప్మెంట్ మీద ఖర్చు పెడితే వెల్ఫేర్ ఉండదు. రెండును బ్యాలెన్స్ చేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని బీట్ చేయడానికి ఈ బ్యాలెన్స్ను తప్పి చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రామిస్ చేశాడు వెల్ఫేర్. నిజంగా చెప్పాలంటే ఆయన మొదటి నుంచి కూడా డెవలప్మెంట్ వెల్ఫేర్ను బ్యాలెన్స్ చేయాలని చెప్పే నాయకుడు. కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఓడించాలంటే సాధ్యం కాదు కదా అని ఎక్కువ చెప్పాడు, ఎక్కువ ప్రామిస్ చేశాడు. ఇప్పుడు ఆ వెల్ఫేర్ ఎజెండాను అమలు చేయాలి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అమరావతిని పూర్తిగా పక్కకు పెట్టిండు, బటన్ ఒక్కడం మీద పడ్డాడు. ఇప్పుడు ఈయన అమరావతిని కట్టాలి, అమరావతిని నిర్మించకపోతే జనం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఈసారి అమరావతి అనేది ఒక కేంద్ర బిందువు అవుతుంది. మరి అమరావతి నిర్మాణానికి డబ్బులు కావాలి. దీనికంటే మ్యాక్సిమం అయితే 1500 కోట్లు 1000 కోట్లు కేంద్రం ఇస్తే ఇస్తుందేమో. బియాండ్ అ పాయింట్